కలశాలన్నీ ఒకే చోటకు చేరుకున్నాయి. ప్రతి ఊరి నుంచి సేకరించిన మట్టి ఒక చోటకు చేరింది. ఒక్క కలశాన్ని చూస్తేనే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల లక్షల కలశాలు ఒక చోటకు చేరాయి. కలశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మననీరు మరమట్టి కార్యక్రమంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా జరిగినటువంటి కార్యక్రమానికి ఆయా గ్రామాలకు సంబంధించి 16,000 గ్రామాల్లో మట్టిని, అదేవిధంగా ఆ 16,000 గ్రామాల్లో నీటిని సేకరించడం జరిగింది. అయితే విజయవాడకు దాదాపుగా కలశాలన్నీ చేరుకుంటూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నటువంటి కలశాలు అన్నీ కూడా ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన కలశాలను మొత్తం కూడా అమర్చి మొత్తం తీర్చిదిద్దుతున్నారు. ఒక నూజివీడు నియోజకవర్గం కానీ లేకపోతే కృష్ణా జిల్లా 16 నియోజకవర్గాలు, అదేవిధంగా రాష్ట్రం నలుమూల 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కలశాల రాక ప్రారంభమైంది. అయితే ఇవన్నీ కూడా దాదాపుగా రేపు సాయంత్రంలోగా మొత్తం అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రేపు సాయంత్రానికి చేరుకుంటే ఏదైతే ఉద్దండరాయనిపాలెం ఉందో ఉద్దండరాయనిపాలెంలో ప్రత్యేకంగా వీటి కలశాలు వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా పెద్ద పెద్ద దేవస్థానాల నుంచి, తిరుపతి నుంచి, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి, పుణ్యక్షేత్రాలలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి సేకరించినటువంటి మట్టి కానీ జలాన్ని కానీ అక్కడ ఒక జ్ఞాపికగా, ఒక గుర్తుగా ఉంచేందుకు మొత్తం అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు. రాష్ట్రం నలుమూలలే కాకుండా కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి కూడా 16 నియోజకవర్గాల నుంచి, ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కొక్క రకంగా మొత్తం కూడా ఇవన్నీ కూడా రావడం జరిగింది. కలశాలు రావడం జరిగింది. కలశాలలో మట్టిని తీసుకురావడంతో పాటు ఆ కలశాలని అందంగా అలంకరించి ముస్తాబ్ చేసి మొత్తం వీటన్నిటిని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడంతా కూడా ఒక విధంగా కనుక చూస్తే పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఆయా మండలాల్లో మొత్తం ఉన్నారో వీటిని సేకరించిన మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆ కలశాలన్నింటినీ కూడా చాలా అందంగా అమర్చి మట్టి సేకరించినటువంటి మూటలైతే కావచ్చు, కలశాలైతే కావచ్చు, వాటన్నిటిని కూడా ఏ ప్రాంతాల నుంచి వచ్చినాయో, ఏ గ్రామాల నుంచి వచ్చినాయో అని కూడా చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇవన్నిటినీ కూడా వీరంతా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కలశాలు రేపు సాయంత్రం వరకు విజయవాడలో ఉంటాయి. ఇక్కడి నుంచి భారీ ఊరేగింపుగా కలశ జ్యోతి ఉత్సవం ప్రారంభమై మొత్తం కూడా అమరావతి రాజధానికి మొత్తం కూడా ఈ కలశ జ్యోతి ఉత్సవం వెళ్తుందని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీరు? నూతన రాజధాని నిర్మాణానికి అన్ని జిల్లాల నుండి మట్టి సేకరించి, మట్టి నీరు కార్యక్రమం ద్వారా మట్టి సేకరించి ఇలా పెట్టడం జరిగింది. అంటే అన్ని జిల్లాలు పాల్గొన్నాయి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇది మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఏదైతే ఉందో ఆ మండలం నుంచి మొత్తం ఆ మండలంలో ఉన్న ఒక్కొక్క గ్రామం నుంచి, గోపవరం గ్రామం కావచ్చు, పుట్ల చెరువు గ్రామం కావచ్చు, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల నుంచి మొత్తం ఈ మట్టిని సేకరించారు. కైకులూరు ప్రాంతం నుంచి సేకరించారు, గణపవరం ప్రాంతం నుంచి సేకరించారు. ఈ విధంగా సేకరించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, ఆ మట్టిని కానీ వీటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చాలా అందంగా అలంకరించి వీటిని తరలించేందుకు, అమరావతి రాజధాని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో ప్రాంతానికి సంబంధించిన వారైతే ఇంకొంత బాగా వీటిని అలంకరించే ప్రయత్నం చేశారు. మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం ఇవన్నీ కూడా నందిగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలశాలుగా స్పష్టం చేసుకోవచ్చు. నందిగామ నియోజకవర్గానికి సంబంధించి అయితే దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఆయా మండల పరిధిలోను కానీ, ఆయా గ్రామాల పరిధిలో కానీ సేకరించి తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా నీరుని సేకరించారు, ప్రతి గ్రామం నుంచి కూడా మట్టిని సేకరించారు. రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైతే అమరావతిలో జరుగుతుందో ఆ నిర్మాణంలో 16,000 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 గ్రామాలు, దేవాలయాలు, అదేవిధంగా ప్రముఖ ఆలయాల నుంచి వచ్చిన మట్టిని, ప్రముఖ ఆలయాల నుంచి వచ్చిన నీటిని, ప్రతి గ్రామం నుంచి సేకరించిన మట్టిని కావచ్చు, నీటిని కావచ్చు, వీటన్నిటినీ కూడా అమరావతి రాజధాని శంకుస్థాపన మహోత్సవంలో వీటన్నిటిని భాగస్వామ్యం చేయనున్నారు. అంటే ఒక్క అమరావతి భాగస్వామ్యమే కాకుండా, అమరావతి నేల భాగస్వామ్యం కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి గ్రామ భాగస్వామ్యం కూడా అమరావతి శంకుస్థాపనలో స్పష్టంగా కనపడేలా ఈ కలశాల ఉత్సవం జరుగుతుంది. ఈ కలశాలన్నీ కూడా ఇక్కడి నుంచి గుంటూరు కలెక్టరేట్కి పంపించి, గుంటూరు కలెక్టరేట్ నుంచి అక్కడ భారీ ఊరేగింపుగా రేపు సాయంత్రానికి మొత్తం కూడా ఇవన్నీ కూడా అమరావతి రాజధాని ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో ఉద్దండరాయపాలెం గ్రామానికి చేరుకోబోతుంది. అయితే
వీటి కోసం అక్కడ ప్రత్యేకంగా ఒక మొత్తం కూడా వీటన్నిటిని సేకరించినటువంటి వీటినన్నిటిని వేసేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక మాన్యుమెంట్ను తయారు చేస్తున్నారు. ఆ మాన్యుమెంట్లో చరిత్ర గుర్తుండే అంతకాలం ఈ మట్టి నీరు అక్కడ ఉండే విధంగా దాన్ని రూపొందిస్తున్నారు. దీనికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగాను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో దామోదర్, ఎన్టీవీ విజయవాడ.